హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో అవతార్ ఫ్రాంచైజ్లో థర్డ్ పార్ట్ అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ రివ్యూ చెప్పుకుందాం. ఇంకా కంటెంట్లోకి వెళ్తే, మూవీలో విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. కానీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇది అవతార్ లెవెల్ స్టోరీయా లేక జస్ట్ విజువల్ షోవా అనిపించింది. అవతార్ ఫైర్ అండ్ యాష్ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, జేమ్స్ క్యామరన్ క్రియేట్ చేసిన పాండోరా వరల్డ్లో థర్డ్ జర్నీ. అవతార్ ద వే ఆఫ్ వాటర్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ పార్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉండేవి. మూవీ అయ్యాక నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే, మూవీని ఎంజాయ్ చేశాను. విజువల్ వైజ్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్, కానీ స్టోరీ వైజ్ మాత్రం డిసప్పాయింట్ అనిపించింది. నచ్చిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. కొన్ని సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చాయి, కానీ కొన్ని చోట్ల నెరేషన్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది. ఫస్ట్ పార్ట్ ఫారెస్ట్లో విజువల్స్తో, సెకండ్ పార్ట్ ఓషన్స్ విజువల్స్తో మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు ఫైర్ థీమ్తో యాష్ పీపుల్ అనే కొత్త తేగని ఇంట్రడ్యూస్ చేశాడు. ట్రైలర్ చూసినప్పుడే క్యూరియాసిటీ ఉండే. పాండోరాలో ఫైర్ బేస్డ్ కల్చర్, అగ్రెసివ్ నేచర్, ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్స్, ఈసారి స్టోరీ ఫ్రెష్గా ఉంటుందా అనేలా ఉండే ట్రైలర్. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, స్టోరీ వైజ్ చూస్తే అవతార్ ద వే ఆఫ్ వాటర్ ఈవెంట్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. జేక్ సల్లీ ఫ్యామిలీ డీప్ ట్రామాలో ఉంటారు. నీటేయం డెత్ వల్ల నీటిరి కంప్లీట్లీ బ్రోక్ అవుతుంది. జేక్ సైలెంట్గా తన పెయిన్ని క్యారీ చేస్తూ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కిడ్స్ అందరికీ ఎమోషనల్ స్కార్స్ ఉంటాయి. ఈ ఎమోషనల్ బేస్ మీద కాలనెల్ క్వారెచ్ రివెంజ్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. మూవీలో మేజర్ హైలైట్ సీక్వెన్సెస్ చాలానే ఉన్నాయి. కొన్ని సీన్స్ విజువల్లీ మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. లిటరలీ టికెట్ ప్రైస్ జస్టిఫై చేస్తాయి. టెక్నికల్ సైడ్లో అయితే విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడినా తక్కువే. మ్యూజిక్ సీన్స్కి ఎమోషనల్ డెప్త్ యాడ్ చేసింది. సినిమాటోగ్రఫీ ఎవ్రీ ఫ్రేమ్ని రిచ్గా చూపించింది. విఎఫ్ఎక్స్ అండ్ 3D క్వాలిటీ వరల్డ్ క్లాస్ అనిపించింది. పాండోరా వరల్డ్ మళ్లీ చూసిన ఫీలొచ్చింది. ఎడిటింగ్ కొన్ని చోట్ల టైట్ ఉండాల్సింది అనిపించినా ఓవరాల్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్గా ఉంది. ఎమోషనల్ మూమెంట్స్ కూడా మూవీలో బాగా వర్క్ అయ్యాయి. జేక్ తన పీపుల్ కోసం టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన సీన్స్, లో యాక్ తల్కూన్ కౌన్సిల్ మొమెంట్ హార్ట్ టచింగ్గా ఉన్నాయి. శామ్ వర్తింగ్టన్ కామ్గా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పాలి. జోయి జాల్డానా నేటిరీ పెయిన్ని బాగా క్యారీ చేసింది. స్టీఫెన్ ల్యాంగ్ మళ్లీ సేమ్ రివెంజ్ జోన్లో ఉంటాడు. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎవరంటే ఊనా చాప్లిన్ యాజ్ వరాంగ్. యాష్ పీపుల్ లీడర్గా తన స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి కొత్త ఎనర్జీ యాడ్ చేసింది. సిగోన్నీ వీవర్, జాక్ ఛాంపియన్, బ్రిటన్ డాల్టన్ కూడా వాళ్ళకిచ్చిన స్పేస్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కానీ విజువల్ స్పెక్టకల్ మధ్య బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే స్టోరీ. అవతార్ 3 చాలా వరకు అవతార్ 2లా ఫీలొచ్చింది. వాటర్ థీమ్ డిస్టింక్ట్గా ఉండడం వల్ల సెకండ్ పార్ట్ డిఫరెంట్ అనిపించింది. కానీ ఫైర్ థీమ్ డిస్పైట్ స్ట్రాంగ్ విజువల్స్, ప్లాట్ వైజ్ న్యూ కాన్ఫ్లిక్ట్ డెప్త్ ఇవ్వలేకపోయింది. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా అనిపించాయి. నరేషన్ కొంచెం స్లో అనే ఫీలొచ్చింది. ఎడిటింగ్ ఇంకా టైట్ ఉండాల్సింది అనిపించింది. జేమ్స్ క్యామరన్ ఇంకా రిస్క్ తీసుకోవాల్సిందేమో అనే థాట్ మూవీ అయ్యాక స్ట్రాంగ్గా వచ్చింది. ఓవరాల్గా అవతార్ ఫైర్ అండ్ యాష్ ఒక వాచబుల్ విజువల్ స్పెక్టికల్. స్టోరీ కోసం వెతికే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, కానీ విజువల్ ఎక్స్పీరియన్స్, యాక్షన్, ఎమోషనల్ మూమెంట్స్ కోసం చూసేవాళ్లకి థియేటర్లో వర్త్ ఎక్స్పీరియన్స్. అవతార్ 1 అండ్ 2 ఫ్యాన్స్కి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. కానీ మనసులో ఒక్క డౌట్ మాత్రం మిగులుతుంది. నెక్స్ట్ అవతార్ పార్ట్లో జేమ్స్ క్యామరన్ రియల్ ఫ్రెష్ స్టోరీతో సర్ప్రైజ్ చేస్తాడా లేదా మళ్లీ అదే రిపీట్ చేస్తాడా అని. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫుల్గా చూడండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.